హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. కథలోకొస్తే శ్రేయ పన్నాగంతో మాలతి, మైథిలి ఎదురుగా వస్తుంది కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'నీ తాలూకే' ఎపిసోడ్ నంబర్ 149. మాలతి కూడా తనని అప్పుడే చూస్తున్నట్టుగా నటిస్తూ, సారీ మేడం అంటుంది. నువ్వా? అసలు ఆ రోజు అలా ఎందుకు వెళ్ళావు? అని మాలతిని నిలదీస్తుంది. మాలతి కావాలనే భయం నటిస్తూ నిలబడుతుంది. ఎందుకు వెళ్ళావో చెప్పమంటే అలా భయపడుతున్నావేంటి? అని అడుగుతుంది మైథిలి ఆశ్చర్యపోతూ. నేను కొంత డబ్బుకి ఆశపడి అలా వెళ్ళాను మేడం అని అంటుంది. డబ్బుకి ఆశపడి వెళ్ళడం ఏంటి? అని అడుగుతుంది అర్థం కానట్టుగా చూస్తూ. ఆ రోజు కళ్యాణ్ సార్, రాములమ్మ నన్ను కలిసి కొంత డబ్బు ఆశ చూపించి అర్జెంటుగా నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. ఆ డబ్బుకు ఆశపడి నేను వచ్చేశాను అని అంటుంది. ఏం వాగుతున్నావు? వాళ్ళు డబ్బు ఆశ చూపించడం ఏంటి? కహానీలు చెప్తున్నావా? అని అడుగుతుంది ఆవేశంగా. నేను చెప్తున్నది నిజమే మేడం. నన్ను ఎందుకు వెళ్ళిపోమ్మన్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కష్టపడకుండా డబ్బు వస్తుంది కదా అని అనుకొని డబ్బు తీసుకొని వచ్చేశాను అని అంటుంది. పిచ్చి పిచ్చిగా వాగితే చంపేస్తాను. కళ్యాణ్ నాతో పాటు చికిత్సాలయంలో ఉంటే అతను నిన్నెక్కడ కలిశాడు అని అడుగుతుంది. సార్ మీతో చికిత్సాలయానికి వచ్చింది నిజమే, కానీ 2 గంటల పాటు మీతో లేడు కదా మేడం. మీరు రూమ్లో వైద్యం చేయించుకునేటప్పుడు కళ్యాణ్ సార్ రోజు బయటే ఉంటారు కదా, ఆ రోజు కూడా బయటే ఉన్నారు. ఆ సమయంలో నన్ను వచ్చి కలిసి నాకు డబ్బిచ్చి వెళ్ళిపోమన్నారు. నేను వెళ్ళిపోవడం రాములమ్మకు కూడా తెలుసు. కావాలంటే రాములమ్మని అడగండి అని అంటుంది. ఆ మాటలు విని మైథిలి నిర్ఘాంతపోతూ, లేదు, నువ్వేదో అబద్ధం చెప్తున్నావు. రాములమ్మ అలా ఎందుకు చేస్తుంది? అసలు కళ్యాణ్ పూర్తిగా మారిపోయాడు. కావాలనే వాళ్ళ మీద నువ్వేదో చెప్తున్నావు కదా! నేను నీ మాటలు నమ్మను అని అంటుంది అనుమానంగా చూస్తూ. లేదు మేడం, నేను నిజమే చెప్తున్నాను అని అంటుంది మాలతి. అబద్ధం చెప్తే చంపేస్తాను అంటూ మైథిలి ఆవేశంగా తన గొంతును పట్టుకుంటుంది. నేను చెప్పేది నిజమే మేడం. ఆ రోజు సార్ చెప్పింది నాకు బాగా అర్థం కాలేదు కానీ, నేను వెళ్తే సార్ రెండో కోరిక ఏదో తీరుతుందని మాట జారినట్టుగా అన్నారు అని అంటుంది. ఆ మాటలతో మైథిలి షాక్ అవుతూ తన గొంతును వదిలి, ఏమన్నావు అని అడుగుతుంది జీరబోయిన గొంతుతో భయంగా చూస్తూ. నేను చెప్పేది నిజం మేడం. సార్ అన్నది అర్థం కాక రెండో కోరిక ఏంటి సార్ అని అడిగాను. అవన్నీ నీకెందుకు? నీకు డబ్బులిచ్చాను కదా! సైలెంట్‌గా వెళ్ళిపో అని హెచ్చరించారు. ఒకవేళ ఆ రెండో కోరిక విషయం మీకేమైనా తెలిస్తే నేను చెప్పేది నిజమని అర్థమవుతుంది. లేదంటే మిమ్మల్ని నమ్మించటానికి ఇక నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు అని నటిస్తుంటుంది. ఆ మాటలతో మైథిలికి మాలతి చెప్పేది అబద్ధం అనుకోవడానికి ఇక ఏ అవకాశం లేకుండా పోతుంటుంది. అప్పుడే మైథిలికి రాములమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. మాలతి కూడా ఆ కాల్ చూసి అదే అవకాశంగా తీసుకొని, ఆ రోజు నేను వెళ్ళిన విషయం రాములమ్మకి ముందో తెలిసే లేదో ఒక మాట అడిగి చూడండి. నా టైం బాగుంటే రాములమ్మ నిజం ఒప్పుకుంటుంది. దాంతో నేను చెప్పింది నిజమని మీరు పూర్తిగా నమ్మొచ్చు అని అంటుంది ఓరగా చూస్తూ. ఆ మాటలు విని మైథిలి కంగారు పడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. హలో మేడం, ఇంకా భోజనానికి రాలేదేంటి? ఎక్కడున్నారు అని అడుగుతుంది రాములమ్మ. నేను అడిగిన దానికి నిజం చెప్పు రాములమ్మ. ఆ రోజు అడవి నుంచి మాలతి వెళ్ళిపోయే విషయం నీకు ముందే తెలుసా అని అడుగుతుంది. అది వినగానే రాములమ్మ భయపడుతూ, మేడం ఇప్పుడు మాలతి గురించి ఎందుకు అడుగుతుంది? పైగా మాలతి వెళ్ళిపోయే విషయం నాకు తెలుసా అని అడుగుతుందేంటి అని ఆలోచిస్తుంటుంది. చెప్పు రాములమ్మ, మాలతి వెళ్ళిపోయే విషయం నీకు ముందే తెలుసా లేదా అని గద్దాయించినట్టుగా అడుగుతుంది. దానికి రాములమ్మ ఇంకా భయపడుతూ, ఇప్పుడు నేను తెలుసని ఒప్పుకోకపోతే ఇది శ్రేయ మీదకి పోతుందేమో. పాపం అనవసరంగా ఆ శ్రేయ మేడం ఇబ్బంది పడటం ఎందుకు అని మనసులో అనుకొని, ఏది ఏమైనా
ఇదంతా నా మీద వేసుకోవాలి అని ఆలోచించి, తెలుసు మేడం అని అంటుంది. రాములమ్మ సమాధానం విని మైథిలి ఇంకా షాక్ అవుతుంటుంది. నేనిది మీ మంచి కోసమే చేశానమ్మా. మా అక్క కూతురు విషయంలో జరిగినట్టు మీకు కూడా జరిగితే అలాగైనా మీరు కళ్యాణ్ బాబు గారిని పెళ్లి చేసుకుంటారేమోనని ఆశపడి మాలతీని పంపించాము. కాదు కాదు పంపించాను అంటూ తడబడుతూ చెప్తుంది. మరుక్షణమే మైథిలి ఫోన్ పెట్టేసి కన్నీళ్లతో కింద పడ్డ స్వీట్‌ని చూసి, కాసేపట్లో కళ్యాణ్‌తో నా జీవితాన్ని అందంగా ఊహించుకున్నాను అని అనుకొని ఏడుస్తుంటుంది. చాటుగా అదంతా చూస్తున్న శ్రేయకి ఎక్కడలేని ఆనందం కలుగుతుంటుంది. ఇక్కడ రాములమ్మ అంతే భయపడుతూ, అసలు మేడం మాలతి గురించి ఇప్పుడు ఎందుకు అలా అడిగింది? ఇప్పుడిప్పుడే మేడం మనసు మారుతుంది అనుకుంటే, మళ్ళీ ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది ఏంటి? అని భయపడుతూనే ఆ రోజు జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది. శ్రేయ మాలతి రూములో నుంచి బయటికొస్తుంటే రాములమ్మ ఎదురు వెళ్ళి, ఏమైంది మేడం? మాలతి ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఒప్పుకుందా అని అడుగుతుంది ఆశగా. లేదు రాములమ్మ, ఏదో ఒకటి చేసి మాలతిని పంపించాలనుకున్నాను. కానీ మాలతి నా మాట వినడం లేదు. నువ్వైనా మాలతికి కాస్త నచ్చ చెప్పి చూడు, వింటుందేమో అని శ్రేయ నటిస్తుంటుంది. సరే, ఒకసారి నేను మాలతితో మాట్లాడతాను పదండి అని చెప్పి రాములమ్మ మాలతి దగ్గరకొచ్చి, కళ్యాణ్ బాబు గారికి మైథిలి మేడంకి పెళ్లి జరగాలంటే నువ్వు ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళి తీరాలి మాలతి. భవిష్యత్తులో ఒక మంచి పని జరగడం కోసం నిన్ను వెళ్ళమంటున్నాను కానీ చెడు ఉద్దేశంతో కాదు అని 4 మాటలు చెప్పేసరికి రాములమ్మ చెప్పింది విన్నట్టుగా మాలతి నటిస్తూ, సరే, నువ్వు అంతగా చెప్తున్నావు కదా, వెళ్తాను రాములమ్మ అని అంటుంది. రాములమ్మకి అదంతా గుర్తొచ్చి, మాలతిని కావాలని పంపించానని మేడంకి ఇప్పుడు పూర్తిగా తెలిసిపోయింది. ఇప్పుడు మేడం ఇంటికొస్తే పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ అనసూయం గారి రూంలోకి వెళ్తుంది. జరగబోయే ఉపద్రవం గురించి తెలియని అనసూయం గారు బాబుతో ఆడుకోవడం కనిపిస్తుంటుంది. నేను ఇలా చేస్తానని తెలిస్తే పెద్దమ్మగారు కూడా ఊరుకోరు అని భయపడుతుంటుంది. కొన్ని క్షణాలు అలాగే ఏడ్చిన మైథిలి కోపంతో కన్నీళ్లు తుడుచుకొని ఫాస్ట్గా కారు దగ్గరికి వచ్చి కారు స్టార్ట్ చేసుకొని, నన్ను మళ్ళీ మోసం చేసావు కదా కళ్యాణ్. నువ్వు నీ కోరిక తీర్చుకోవడానికి ప్లాన్ వేస్తే ఆ పిచ్చి రాములమ్మ తోటి ఆడదానని కూడా చూడకుండా నా ఆత్మ గౌరవంతో ఆడుకుంది అంటూ ఇద్దరిని తిట్టుకుంటూ ఆవేశంగా గ్యారేజ్ వైపు వెళ్తూ మోహన్కి ఫోన్ ట్రై చేస్తుంటుంది. అదంతా సినిమాలాగా ఎంజాయ్ చేస్తూ చూస్తున్న మాలతి శ్రేయ మాలతి దగ్గరికొచ్చి, తనని పూర్తిగా నమ్మించావు కదా అని అడుగుతుంది. పూర్తిగా నమ్మారు. సమయానికి రాములమ్మ ఫోన్ చేయటం కూడా మనకి ప్లస్ పాయింట్ అయింది అంటుంది మాలతి. హా, అన్నీ చూశాను. ఇక నేను ఇచ్చిన డబ్బుతో దూరంగా వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు వీళ్ళకి కనిపించకు. నువ్వు దూరంగా వెళ్ళిపోవడానికి కూడా నేను అన్ని ఏర్పాట్లు చేశాను అంటుంది శ్రేయ. సరే అని చెప్పి మాలతి వెళ్ళిపోతుంది. ఒక్క పని అయిపోయింది అన్నట్టుగా శ్రేయ సంతోషంగా చేతులు దులుపుకుంటుంది. రాజేశ్వరి గారి దగ్గరికి వెళ్ళిన మోహన్ కళ్యాణ్ మైథిలిల పెళ్లి గురించి మాట్లాడుతూ, ఎన్ని విధాలుగా ఆలోచించినా మైథిలికి భర్తగా నాకంటే కళ్యాణి కరెక్ట్ అండి. ఒకవేళ మైథిలి నన్ను పెళ్లి చేసుకున్నా బాబుకు దూరమై తను పూర్తి ప్రశాంతంగా ఉండలేదు. మీకైనా నాకైనా మైథిలి సంతోషంగా ఉండటం ముఖ్యం. తన సంతోషం కళ్యాణ్తో బాబుతో ముడిపడి ఉంది అని అంటాడు. రాజేశ్వరి గారి మనసు కూడా మారుతూ, నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుంది మోహన్. కానీ నువ్వు కూడా మైథిలిని ప్రేమించావు కదా, మరి నీ ప్రేమ గురించి ఏంటి అని అడుగుతుంది. నేను మైథిలిని ప్రేమించాను కానీ మైథిలి నన్ను ఎప్పుడూ ప్రేమించలేదండి. ఇప్పటి వరకు కూడా మైథిలి నన్ను స్నేహితుల్లాగానే చూస్తూ వస్తుంది. అందుకే మైథిలికి కళ్యాణ్ అయితేనే కరెక్ట్ అని ఇంత గట్టిగా చెప్తున్నాను అంటాడు మోహన్. సరే మోహన్, నీ నిర్ణయానికి ఒప్పుకుంటున్నాను. కానీ మైథిలి పెళ్ళి త్వరగా జరగాలి అని మాట్లాడుతుంటుంది. ఇలా ఇద్దరూ మాట్లాడుతున్న కొద్దిసేపటికి మైథిలి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. మైథిలిని ఫోన్ చేస్తుంది. మీరు కళ్యాణ్తో పెళ్లికి ఒప్పుకున్నారనే విషయం చెప్తే చాలా సంతోషపడుతుంది.
అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. మరుక్షణమే మైథిలి ఏడుపు వినిపిస్తుంటుంది. తను ఏడవడం చూసి కంగారు పడుతూ సిగ్నల్ రావట్లేదండి, బయటికి వెళ్ళి మాట్లాడొస్తాను అని చెప్పి ఫోన్ తీసుకుని బయటికొచ్చి ఏంటి మైథిలి, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతాడు. మైథిలి ఒక పక్క డ్రైవ్ చేస్తూనే ఫోన్ లైన్లో ఉందని మోహన్కి అర్థమై ముందు నువ్వు కారు ఓ పక్కగా ఆపు మైథిలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు. మైథిలి ఏడుస్తూనే కారు ఓ పక్కకు ఆపి నేను మళ్ళీ మోసపోయాను మోహన్, కళ్యాణ్ నన్ను మోసం చేసి తన రెండో కోరిక తీర్చుకున్నాడు అని అంటుంది. తన మాటలకు ఆశ్చర్యపోతూ ఏమంటున్నావు మైథిలి, నాకేం అర్థం కావడం లేదు అంటాడు మోహన్. కళ్యాణ్ ఏమీ మారలేదు మోహన్, మారినట్టుగా యాక్ట్ చేసి అందరినీ నమ్మిస్తున్నాడు అని ఉన్న విషయం చెప్పి ఈ విధంగా కళ్యాణ్ ఆ రోజు మాలతీని పంపించి తన రెండో కోరిక తీర్చుకున్నాడు అని ఏడుస్తుంది. నువ్వు ఏదైనా పొరపాటు పడుతున్నావేమో మైథిలి అని అడుగుతాడు మోహన్. ఎలాంటి పొరపాటు లేదు మోహన్, కళ్యాణ్ మాలతి దగ్గర రెండో కోరిక అనే విషయం తీసుకురాకపోతే మాలతికి ఎలా తెలుస్తుంది చెప్పు. ఈ ఒక్క విషయం దగ్గర అర్థమవుతుంది కళ్యాణ్ నన్ను మోసం చేశాడని అని అంటుంది. అది కూడా నిజమే అని మోహన్ కూడా నమ్ముతుంటాడు. ఆ కళ్యాణ్ నన్ను ఇంకా నిస్సాయరాలని చేసి మూడో కోరిక కూడా తీర్చుకుంటాడేమోనని భయంగా ఉంది మోహన్ అంటూ ఏడుస్తుంటుంది. నువ్వు ఇప్పుడే నేను ఇప్పుడే నీ దగ్గరికి వస్తున్నాను ఉండు మైథిలి అని అంటాడు. మైథిలి మళ్ళీ కారు స్టార్ట్ చేస్తూ నేను ఆ కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు కూడా అక్కడికి వచ్చేయి అని చెప్పి ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా వెళ్తుంటుంది. మోహన్ ఫోన్ పెట్టేసి కోపంగా ఆలోచిస్తూ రాస్కేల్, మారినట్టుగా అందరినీ నమ్మించి మైథిలిని ఎంతగా మోసం చేశాడు అని అనుకొని ఆవేశంగా బయలుదేరతాడు. గ్యారేజీలో వేణుతో కలిసి కార్ రిపేర్ చేస్తున్న కళ్యాణ్ కారు సామాన్ల కోసం అర్జున్ వెళ్ళి ఇంకా రాలేదేమిట్రా అని అడుగుతాడు. అన్ని సామాన్లు దొరకాలి కదా అన్నా, వచ్చేస్తాడులే అని వేణు అంటూ ఉండగానే మైథిలి కార్ వేగంగా అక్కడికి వస్తుంటుంది. కళ్యాణ్ ఆ కార్ వైపు చూసి మైథిలి ఇక్కడికి వస్తుందేంటి అని అనుకుంటూ ఆయిల్ అంటున్న చేతుల్ని క్లాత్కు తుడుచుకుంటూ చూస్తుంటాడు. మైథిలి కార్ ఆపి దిగి కళ్యాణ్ని చూడగానే తనకి ఆ రోజు స్నానం చేయించడం మాలతి చెప్పిన విషయం గుర్తొచ్చి ఆవేశంతో రగిలిపోతూ దగ్గరికి వస్తుంది. తన కళ్ళు ఆవేశంతో ఎర్రగా మారడం గమనించి ఏంటి మైథిలి అలా ఉన్నావు అని అడుగుతాడు. ఆవేశం కట్టలు తెచ్చుకున్న మైథిలికి కళ్యాణ్ని కొట్టడానికి చెయ్యి లేపుతుంది. అది చూసి కళ్యాణ్ నిర్ఘాంతపోతుంటాడు. మైథిలి చెయ్యి అలా గాలిలో ఉండగానే ఆగు మైథిలి, ఆ దుర్మార్గుని కొట్టి నీ చేతుల్ని మలినం చేసుకోకు అంటూ మోహన్ కూడా కళ్యాణ్ మీద ఆవేశంతో అక్కడికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ప్రోమో సారీ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.